మనం ఎందుకు అంత ఆలోచిస్తాం? క్రైస్తవులంగా ఇస్తాడో ఇవ్వడో, చేస్తాడో చేయడో. ఆల్రెడీ ఇచ్చినవాడు తీసుకోమని చెప్తే మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే అది మన ఆలోచన, సైతాన్ ఆలోచన. మనం మారాలనుకున్న మనుషులు మనల్ని మారనీయరు, సైతాన్ మారనీయరు. నీ మార్పును స్థిరముగా కొనసాగింప చేయడానికి మనం చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే యాక్సెస్ ఇవ్వబడింది కానీ యాక్టివేషన్లోకి తెచ్చుకోవట్లేదు. ఒక అబ్బాయికి 15 సంవత్సరాలు ఉన్నాయనుకుంటాం. ఒక చిన్న బొమ్మ కొన్నాడు. అరే నీకు బుద్ధిందా, ఇంత పెద్దగా అయ్యావు, ఈ బొమ్మ ఎందుకు కొన్నావు? పుట్టబోయే నా పిల్లల కొరకు కొన్నాను అన్నాడు అనుకోండి. అయితే ఎలాగోలాగా కష్టపడి మనం చర్చికి వస్తాం. తీరా వచ్చిన తర్వాత యాక్టివ్గా ఉండనీయకుండా మనం తినేది, మనం ఆలోచించేది, మన మనసులో ఉండిపోయిన వాళ్ళు, మన తలంపుల్లో ఉండిపోయిన వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తూ ఉంటారండి. మనల్ని ఏం చేస్తారు? ప్రభావితం చేస్తూ ఉంటారు. కానీ వాటన్నిటి మధ్యలో నిజరక్షకుడు, సర్వశక్తిమంతుడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు మరణించి తిరిగి లేచినవాడు, నిన్ను రక్షించినవాడు, నిన్ను శాపము నుంచి, వ్యాధి నుంచి, శిక్ష నుంచి నిన్ను రక్షించినవాడు మహాప్రభావముతో నిన్ను రక్షించి ఉన్నాడు. నిన్ను బలపరచడకు ఆయన తన అభిషేకపు జీవితాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. కాబట్టి మీ పక్కన వాళ్ళతో చెప్పండి, తినేటప్పుడు జాగ్రత్త, ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు జాగ్రత్త, ఎవరి ఇంటికైనా వెళ్తున్నప్పుడు జాగ్రత్త, ఏదైనా మీకు నచ్చినది చేస్తున్నప్పుడు జాగ్రత్త. ఎందుకంటే అవే నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో నిలిచి నిన్ను ప్రభావితం చేస్తాయి. చేసేటప్పుడు, వినేటప్పుడు, మాట్లాడేటప్పుడు, చూసేటప్పుడు చక్కగా అన్నీ చేస్తాం, సంతోషంగా చేస్తాం. కానీ వాటిని మానుకోవాలి, సరే ఈరోజు నుంచి దీన్ని వదిలేద్దాం అనేసరికి అది మనల్ని వదలదు. అటువంటి పరిస్థితి రాకముందే ముందే విత్తనము యొక్క సైజులో ఉన్నప్పుడే దాన్ని విత్తనముగా పడేయాలా, విత్తుకోవాలా, లేకుంటే తీసి పడేయాలా అనేది ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది. అయినప్పటికీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మనము పొందిన రక్షణ, ఈరోజు మనం వెళ్తున్నటువంటి అది ఏ శోధనైనా, అది ఏ బాధ అయినా, ఏ ప్రాబ్లం అయినా దానికి పరిష్కారము ఇచ్చినది. దానికి పరిష్కారము ఇచ్చేది కాదు, ఇచ్చినది. అందరూ చెప్తాను, నేను పొందిన రక్షణ, ఈరోజు నేను వెళ్తున్న ఏ సమస్యకైనా, ఏ శోధనకైనా, ఏ బాధకైనా, ఏ వ్యాధికైనా పరిష్కారము ఇచ్చినది. మరొకసారి చెప్తాను, నేను పొందిన రక్షణ, ఈరోజు వెళ్తున్న ఏ బాధ కానీ, ఏ దుఃఖము కానీ, ఏ శోధన కానీ, ఏ వ్యాధి కానీ, ఏ రోగము కానీ, ఏ సమస్య అయినా దానికి నేను ఎప్పుడో పొందుకున్న రక్షణ నాకు పరిష్కారము ఇచ్చి ఉన్నది. నేను పరిష్కారంలో ఉండినట్లు, కరువులో సమృద్ధిని అనుభవించినట్లు, దుఃఖములో సంతోషించినట్లు, దిక్కుతోచని స్థితిలో జయవీరునిగా ముందుకెళ్ళినట్లు, సహాయం లేని చోట అత్యధికమైన సహాయంతో వెళ్ళున్నట్లు నన్ను రక్షించిన నా రక్షకుడు నా ప్రభువు అయి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఇది మనకి యాక్సెస్ ఇవ్వబడింది. మనం రక్షింపబడిన తర్వాత మనకు యాక్సెస్ ఇవ్వబడింది. దేనికి యాక్సెస్ ఇవ్వబడిందంటే దేవునికి సంబంధించిన ప్రతి సామర్థ్యము, దేవునికి సంబంధించిన ప్రతి దానికితో మనకు యాక్సెస్ ఇవ్వబడింది. అంటే మనం దాన్ని వాడుకోవచ్చు, దాన్ని మనము తీసుకోవచ్చు, దాంతో మనం నింపబడవచ్చు. దేవుడు ఏమైతే పరలోకంలో కలిగి ఉన్నాడో వాటన్నిటిని తీసుకోవడానికి, వాటన్నిటితో నింపబడడానికి భూమి మీద మనకు యాక్సెస్ ఇవ్వబడింది, మనకు అవకాశం ఇవ్వబడింది.
లాస్ట్ వీక్ మనం తెలుసుకున్నాం ఈ విషయము. ఓ 2-3 వీక్స్ నుంచి మనము ధ్యానిస్తున్నాం. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీకు ఇవ్వబడిన అన్నీ కూడా నువ్వు ఉపయోగించుకోవాలి కదా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీకు ఇవ్వబడినవన్నీ కూడా నువ్వు వాడుకోవాలి కదా. వాడుకోకపోతే ప్రాబ్లం ఎవరిది? ఇచ్చిన వ్యక్తిదా, వాడుకునే వ్యక్తిదా? అందుకని మన క్రిస్టియన్ లైఫ్లో, మన క్రైస్తవ జీవితంలో భయం వస్తుంది, దిగులు వస్తుంది, బాధ వస్తుంది, వ్యాధి కనపడుతుంటుంది, రోగం కనపడుతుంటుంది, దానికి సంబంధించిన లక్షణాలు కనపడుతుంటాయి, అవమానం కనపడినట్టుంటుంది, దరిద్రత కనపడినట్టుంటుంది, శాపం కనపడినట్టుంటుంది, అన్నీ కనపడినట్టుగానే ఉంటాయి. అవి కనబడినంతలో నువ్వు నాశనమైన వ్యక్తివి కాదు, ఇబ్బంది పడే వ్యక్తివి కాదు. కానీ వాటిని ఎలా అధిగమించాలో దేవుడు తన కలిగిన వాటిని, సామర్థ్యమును, సమస్తాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. అలా నువ్వు తీసుకొని జయించడానికి దేవుని పర్మిషన్ అక్కర్లేదు. దేవుని పర్మిషన్ అక్కర్లేదు. ఎందుకంటే నువ్వు పుట్టక ముందే రక్షణ కార్యం జరిగింది. నీ పర్మిషన్తో జరగలేదు. ఏదో నువ్వు నమ్మకపోతే ఇది వేస్ట్ అవుతుంది అని నీ గురించి ఆలోచించి చేయలేదు. నీ గురించి ఒకటే ఆలోచించాడు, ఏంటంటే నువ్వు నమ్మి ఆ యాక్సెస్ను వాడుకొని నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలని ఆయన ఒకేసారి రక్షణ కార్యాన్ని జరిగించాడు. ఆ రక్షణ కార్యం వలన నీవు పరలోక సంబంధమైన సమస్తాన్ని ఈ భూమి మీద విరివిగా ఎన్నిసార్లైనా ఎంతైనా వాడుకోవచ్చు. మీ పక్క వాళ్ళు చెప్పండి, దోచుకునేవానికి దోచుకున్నంత. 12 ఏళ్ళ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, 12 ఏళ్ళ, 24 ఏళ్ళ, 30 ఏళ్ళ, అది ఎన్ని రోజుల నుంచైనా వ్యాధి అయినా, అది మరణకరమైనదైనా, ఎటువంటి వ్యాధి అయినా సరే, ఆమె విత్ పర్మిషన్తో వస్త్రపు చెంగు ముట్టుకుని బాగైందా, పర్మిషన్ లేకుండా వస్త్రపు చెంగు ముట్టుకుని బాగైందా? చెప్పాలి. మనం ఎందుకు అంత ఆలోచిస్తాం క్రైస్తవులంగా? ఇస్తాడో ఇవ్వడో, చేస్తాడో చేయడో, ఎన్ని ఆలోచనలో. ఇప్పుడు చెప్పండి, ఆల్రెడీ ఇచ్చినవాడు తీసుకోమని చెప్తే మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే అది మన ఆలోచన, సైతాన్ ఆలోచన? అది మన ఆలోచన లేకుంటే మనకు సంబంధం లేని ఆలోచన? నీ కొరకు ఇవ్వబడిన దాన్ని నువ్వు వాడుకోవడానికి హెసిటేట్ చేస్తున్నావంటే, నువ్వు ఆలోచించుకుంటూ కూర్చున్నావంటే దాని అర్థం ఏంటి? నీకు ఇవ్వబడిన దాన్ని నువ్వు వాడుకోవడానికి అనుమానపడుతున్నావంటే దాని అర్థం ఏంటి? నీ రిపోర్ట్స్ వస్తాయి, మనుషులు నిన్ను ఇట్లా అంటారు, నీకే అర్థమవుతుంటుంది, నీకే సిమ్టమ్స్ తెలుస్తాయి, నీకే బలహీనత తెలుస్తుంది, అన్నీ నీకే అర్థమవుతుంటాయి. లేకపోతే కొంతమంది మనుషులు నీకు గుర్తు చేస్తూ ఉంటారు. నువ్వు మారిపోయినా వాళ్ళు నిన్ను మారనీయరండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు మారు, నిన్ను మారనీయకుండా చేసే బాధ్యత నాది. అవునా కదా? ఎప్పుడు తప్పు చేసే వ్యక్తి తప్పులోనే ఉండడానికి ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఆ వ్యక్తికి పడే దెబ్బలు ఆ వ్యక్తికి పడుతుంటాయి కాబట్టి మారడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఆ వ్యక్తి లోపం కలిగిన వ్యక్తి అని చూసి దాన్ని పదే 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 గుర్తు చేస్తుంటారు అన్నమాట. అందుకనే మనం మారాలనుకున్న మనుషులు మనల్ని మారనీయరు, సైతాన్ మారనీయదు. కానీ ఎవ్వరు నిన్ను ఆపినా నీ మార్పును స్థిరముగా కొనసాగింపజేయడానికి ప్రభు నిన్ను రక్షించి ఉన్నాడు. నువ్వు ఆ మార్పులో కొనసాగడానికి, ఏదో పాపం చేస్తుంటే మారడం గురించి కాదు. నువ్వు బలహీనతలో నుంచి మహాబలవంతునివి. ఎంత బలవంతునివి, ఎంత బలవంతురాలు అంటే ఇంకా ఎవరు నీ ముందర బలహీనంగా కనపడకూడదు. నువ్వు బలపరుచుకుంటూనే వెళ్తావు నీ మాట ద్వారా, నీకు ఇవ్వబడిన అభిషేకం ద్వారా. అలాంటి రక్షణ అనుభవం అనేది నీకు అనుగ్రహించబడింది. కానీ మనము చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే, మనము యాక్సెస్ ఇవ్వబడింది కానీ యాక్టివేషన్లోకి తెచ్చుకోవట్లేదు. యాక్సెస్ ఇవ్వబడింది, నువ్వు తీసుకునే అధికారం ఇవ్వబడింది, నీవు నింపబడే అవకాశం ఇవ్వబడింది,
నువ్వు జయించే సామర్థ్యాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకోవడానికి నీకు ఇవ్వబడింది. అసలు దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలండి? మీ పక్క వాళ్ళతో చెప్పండి. బ్యాంకుకి ఎందుకు వెళ్తారండి? బ్యాంకుకి ఎందుకు వెళ్తారండి? డెవలప్ అవడానికే కదా. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, మనం వెళ్ళి డబ్బు తెచ్చుకోవడానికి. చేపల మార్కెట్కి ఎందుకు వెళ్తారండి? ఎవరు టమాటో పళ్ళు కొనడానికి అండి ఎందుకు వెళ్తారండి? ఫిష్ మార్కెట్కి ఎందుకు వెళ్తారు? ఫిష్ కదా. రైతు బజార్కి ఎందుకు వెళ్తారండి? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారండి? బాగా గమనించండి. వాళ్ళ దగ్గర ఉన్నవి తెచ్చుకోవడానికా, మనం ఇవ్వడానికా? అవునా కదా? అసలు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వస్తున్నావు? ఏం చేయడానికి? దేవుని దగ్గర నుంచి ఏం తీసుకోవడానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? చెప్తున్నావు నీ సమస్య ఎందుకు చెప్తున్నావు? నీ సమస్య గురించి ఎందుకు మాట్లాడుతున్నావు దేవుని దగ్గర? కేవలం దేవుని చెవిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికా? ప్రభా నీకు తెలియదు, ప్రభా నీకు తెలియదు, బీపీ ఎంత రైజ్ అవుతుందో తెలుసా ప్రభా, అసలు నొప్పి ఎంత ఉందో తెలుసా ప్రభా, నా కష్టాల గురించి నీకు తెలుసా ప్రభా, నీకు ఒక ఇన్ఫర్మేషన్ నీ చెవిలో వేసేసిపోతే నీ కర్మ నువ్వే అనుభవిస్తావని చెప్పడానికని నీ దగ్గరకు వచ్చాను కానీ, లేకపోతే అని చెప్పడానికి కానీ దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకైనా మన సమస్య చెప్తున్నావు? ఇది నా వల్ల కాదు ప్రభా అని ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు క్రైస్తవుడు ఎందుకు ప్రార్థన చేయాలి? క్రైస్తవుడు ఎందుకు బైబిల్ చదవాలి? క్రైస్తవుడు అసలు ఎందుకు దేవుని సన్నిధి అని మాట్లాడాలి? ఎందుకు ఆరాధించాలి? ఎందుకు ఆయనను ఘనపరచాలి? మీ పక్క వాళ్ళతో చెప్పండి. నాకేం తెలుసు, నన్ను అంత గట్టిగా అడుగుతున్నాడు అని. నన్ను ఎందుకు అంత టార్గెట్ చేసి అడుగుతున్నాడు? నాకేం తెలుసు, అది తెలుసుకోవడానికి వచ్చాను నేను. ఒక బ్యాంక్కి ఎందుకు వెళ్తామో మనకు తెలుసు, ఒక ఫిష్ మార్కెట్కి ఎందుకు వెళ్తామో తెలుసు, ఒక డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తామో తెలుసు. ఎక్కడికి ఎందుకు వెళ్తున్నామో ఎవడైనా నన్ను రా పోదాం అంటే ఎందుకని అడగకుండా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకుంటాం. ఎక్కడికి వెళ్ళడం వల్ల ఏం వస్తుందో తెలుసుకోకుండా మనం వెళ్ళాం. ఆ వచ్చేది మనకి ఎంతో యూస్ఫుల్లో తెలియకుండా మనం వెళ్ళాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకొని వస్తున్నాం. దానికి మనము చాలా సిన్సియర్ అన్నట్టు, ఇంకా చాలా నేను ఈరోజు ప్రార్థన చేశాను, నేను ఇంకా దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు అని నమ్ముతున్నాం. దేవుడు ఏదో ఒక 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగిలేటట్టు చేసే దేవుడు కాదు. గన్ షాట్ ఒకటే, అది కూడా చెయ్యడు, ఆల్రెడీ చేసి ఉన్నాడు. కానీ నువ్వు నీ బాధను, నీ దుఃఖాన్ని, నీ వేదనను, నీ భయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ఆయన యొద్ద దానికి ఒక పరిష్కారం ఉంది, ఆయన ఆలోచన ఉంది, ఆయన సామర్థ్యం ఉంది, ఆయన శక్తి ఉంది, ఆయన జ్ఞానం ఉంది, ఆయన వివేకం ఉంది, ఆయన జీవం ఉంది. అది తెచ్చుకోవడానికి మనం వెళ్తున్నాం తప్ప కష్టాలు చెప్పుకోవడానికి కాదు. అన్యులు అలా చేస్తారు, యాక్సెస్ లేని వాళ్ళు అలా చేస్తారు, బాప్తిసం పొందని వాళ్ళు అలా చేస్తారు. బాప్తిసం పొందిన నీవు, రక్షింపబడిన క్రైస్తవునిగా నీకు యాక్సెస్ ఇవ్వబడింది. ఆయనవన్నీ తీసుకొని రావడానికి యాక్సెస్ ఇవ్వబడింది. ఆయనవన్నీ తీసుకొని భూమి మీద జీవించడానికి నీకు అవకాశం ఇవ్వబడింది. అందుకని నువ్వు చేసే ఆరాధన, నువ్వు చదివే బైబిల్, నువ్వు చర్చికి రావటం, నువ్వు దేవుని సన్నిధిలో ఏడవడము, లేకపోతే కృంగిపోవడము, లేకపోతే ఏమి చేసినా సరే అల్టిమేట్గా నువ్వు తిరిగి వచ్చే సమయానికి ఆయనతో నింపబడి రావాలి, ఆయన వాటితో నింపబడి రావాలి. అలాంటి ప్రార్థన నీకు లేదు అంటే నువ్వు యాక్టివ్గా నీ క్రిస్టియన్ లైఫ్లో లేవు, యాక్టివ్గా లేవు. దుఃఖం వచ్చింది, భయం వచ్చింది, చింత వచ్చింది, దాంతో యాక్సెస్ అయిపోయావు. నో ప్రాబ్లం. దేవుని దగ్గరికి వెళ్ళు, ఆయన వాక్యం చదువు, ఆయన గొప్పతనాన్ని తెలుసుకో, ఆ గొప్పతనాన్ని బట్టి ఆయనను గొప్ప చేయి. నీ నోటి మాటల ద్వారా, పాటల ద్వారా, నీ తలంపుల్లో ధ్యానిస్తూ ఆయనను గొప్ప చేయి, ఘనపరచు. నీ సమస్య చెప్తే చెప్పు, ఏడవాలనిపిస్తే ఏడు. కానీ అదే ఫేస్ పెట్టుకొని రావద్దు, అదే ఏడుపు మొహంతో రావద్దు. ఎందుకో తెలుసా? నువ్వు వెళ్ళింది మనిషి దగ్గరికి కాదు కదా. మనం ఒక పని మీద వెళ్తే వాళ్ళని చంపైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నవి తెచ్చుకుంటాం.
వాళ్ళని కొట్టైనా సరే, వాళ్ళని తిట్టైనా సరే, వాళ్ళ నడుస్తుంటే కాళ్ళ కింద సబ్బు పెట్టి జారగొట్టైనా సరే, ఏం చేసైనా సరే మన పని జరిగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి దేవుడు, నువ్వు ఏ ట్రిక్కులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒకే ఒక ట్రిక్ ఏంటంటే ఫెయిత్ అనే ట్రిక్తో యాక్టివ్గా యాక్టివేట్ చేసుకొని, నీ యాక్సెస్ను యాక్టివేట్ చేసుకొని దేవుని వాటన్నిటితో నింపబడాలి, దేవుని సామర్థ్యంతో నింపబడాలి. నువ్వు ఎక్కడైనా ఓడిపోతున్నట్లయితే జయించడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రభువు స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నమ్ము, సువార్త అన్నది దేవుని శక్తి, నో డౌట్. సువార్త అన్నది దేవుని శక్తి, డౌటే లేదు. కానీ నమ్మువారికి అంటే అసలు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు నమ్మడానికి దేవుడు నీకు ఆయనను గురించిన జ్ఞానం ఇస్తున్నాడు. నువ్వు నమ్మి, నీ పరిస్థితుల్లో నువ్వు నమ్మి దాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి దేవుడు నీకు జ్ఞానం ఇస్తున్నాడు. ప్రతి చోట ఆయన నీకు తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. ప్రతి విషయంలో ఆయన నిన్ను తనకు తాను ప్రత్యక్షపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇష్టంతో నీకు ఆయన అర్థం అవ్వడానికి రక్షణ ద్వారా నీకు యాక్సెస్ ఇచ్చినాడు. ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన పరిశుద్ధత, ఆయన మహిమ, ఆయన ఘనత, ఆయనకున్న ఐశ్వర్యం, ఆయనకున్న సమస్తాన్ని నీకు అర్థం చేయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏం కలిగి ఉన్నాడో దాన్ని ప్రత్యక్షపరచడానికి దేవుడు తన ఆత్మనిచ్చి ఉన్నాడు. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ 9వ వచనం కూడా చూద్దామని. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. దేవుడు ప్రతిదీ నీ కొరకు ఏర్పాటు చేశాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి. ఒక్కొక్కసారి దేవుడు చెప్తే అర్థం కాదు, పక్కన వాళ్ళు చెప్తేనే అర్థం అవుతుందండి. కొంతమందికి తల్లి చెప్తే అర్థమవుతుంది, తండ్రి చెప్తే అర్థమవుతుంది, భర్త చెప్తే అర్థమవుతుంది, భార్య చెప్తే అర్థమవుతుంది. కొంతమందికి ఇంట్లో వాళ్ళు కాదు కదా, ప్రపంచంలో ఎవరు చెప్పినా అర్థం కాదు, స్కూల్లో టీచర్ చెప్తేనే అర్థమవుతుంది. ఫ్యాన్స్ ఉంటారండి. అట్లనే మీ పక్కన ఎవరైనా వచ్చి కూర్చున్నారంటే మేబీ మీ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు. అందుకనే మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నీ కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. నువ్వు అడిగిన తర్వాత ఇచ్చే దేవుడు కాదు, నువ్వు అడిగిన తర్వాత ప్రిపేర్ చేసే దేవుడు కాదు. ఆయన ఏం రెస్టారెంట్ పెట్టలేదు. మాస్టర్ చికెన్ 65 అనేసరికి అప్పుడప్పుడు టకా 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 అటువంటి దేవుడు కాదు. మాస్టర్ వెజ్ పులావ్ అన్నాం అనుకోండి, కాదు. దేవుడు నువ్వు రక్షింపబడక ముందే రక్షణను ఏర్పాటు చేశాడు. దేవుడు మనిషిని చేయకముందే సృష్టి అంతటిని మనిషి కొరకు చేశాడు. నువ్వు చేయబడిన తర్వాత, నీకు అర్థమైన తర్వాత, అది నువ్వు అనుభవించడానికి దేవుడు నీకంటే ముందు, నువ్వు నమ్మకం ముందే, నువ్వు పుట్టక ముందే, నీ తల్లిదండ్రులు దేవుని నమ్మకం ముందే ఆయన నీ కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. అది దేవుడు అండి, అది దేవుడు. ఉదాహరణకు ఒక అబ్బాయికి 15 సంవత్సరాలు ఉన్నాయనుకుందాం. ఒక చిన్న బొమ్మ కొన్నాడు. అరే నీకు బుద్ధి ఉందా, ఇంత పెద్దగా అయ్యావు, ఈ బొమ్మ ఎందుకు కొన్నావురా అంటే, పుట్టబోయే నా పిల్లల కొరకు కొన్నాను అన్నాడు అనుకోండి. ఏమంటామండి మనం? అంటే ఒక 15 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి ఇంకో 15 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవడానికి, అంటే ఒక 15 years ముందు విజన్తో ఆ పిల్లోడు చిన్న బొమ్మ కొంటే దాన్ని మనం పాయింట్అవుట్ చేస్తామండి.
కానీ దేవాది దేవుడు, జీవం గల దేవుడు, నువ్వు పుట్టకముందే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమతో క్రీస్తులో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు పుట్టిన తర్వాత నీకేమేం కావాలో వాటన్నిటినీ ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. అది దేవుడు, అది యేసుక్రీస్తు. ఈరోజు నువ్వు అడిగితే రెస్టారెంట్లో మాస్టర్కు ఆర్డర్ ఇచ్చినట్టు కాదు. నువ్వు పుట్టక ముందే, నువ్వు రక్షింపబడక ముందే, నువ్వు యేసుక్రీస్తును ఆరాధించక ముందే, బాప్తిసం పొందకముందే, అసలు పుట్టిన తర్వాత అసలు నీకేం అవసరం వాటన్నింటినీ ఏర్పాటు చేశాడు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. చూద్దాం, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచానో అవి అందరూ చెప్పండి, అన్నీ నాకు సిద్ధపరచబడి ఉన్నాయి. నేను తీసుకోవాలి, నేను నింపుకోవాలి, నేను కడుపు నింపుకోవాలి, నా హృదయాన్ని నింపుకోవాలి, నా ఆత్మలో నింపబడాలి, నా ఆలోచనలో నింపబడాలి, నా తలంపుల్లో నింపబడాలి, నా జ్ఞాపకాలను నింపుకోవాలి. అలా నింపుకొనున్నట్లు ఆయన సమస్తాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మనం దేవుని దగ్గరకు వచ్చాం. అందుకనే ఆయన మనకు తండ్రి అయ్యాడు. దేవుడు అంటే యాక్సెస్ లేదు మనకు. దేవుడివన్నీ తీసుకోవడానికి మనం దేవుడా అన్నాం అనుకోండి, మనకు యాక్సెస్ లేదు. ఆయన దేవుడు అంతే, చేస్తే ఆయన ఇష్టం, చేయకపోతే ఆయన ఇష్టం. కానీ ఆయన ఏమైపోయాడో తెలుసా? దేవునిగా మాత్రమే ఉండకుండా తండ్రి అయిపోయాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయనవన్నీ మనమే. దేవాది దేవుడే తనను తాను దేవునిగా ప్రజెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి అయ్యాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఎవరికైతే తండ్రి అయ్యాడో వారు మాట్లాడకుండా సమస్తాన్ని తీసుకోవచ్చు. మాట్లాడకుండా కదా. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తాడు, 2 కుమారులు ఉన్న తండ్రి గురించి. చిన్న కుమారుడు తనకు కావాల్సినటువంటి, తనకు వచ్చేటువంటి ఆస్తిలో భాగం తీసుకొని వెళ్తున్నప్పుడు తండ్రి ఒక మాట అన్నాడా? అరే నీకు బుద్ధి లేదారా? నేను ఎంత జ్ఞానవంతుని తెలుసా? నాకు ఎన్ని బిజినెస్ టెక్నిక్లు తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదురా, నువ్వు ఆగు అని అన్నాడా? అన్నాడా? ఒకసారి చూద్దామా, లూకాసు వార్త 15వ అధ్యాయమా 16వ అధ్యాయమా? ఒకసారి చూద్దాం. మనకు అన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి, కానీ కొన్ని టెక్నికల్ పాయింట్లను ఇగ్నోర్ చేస్తాం. ఆ కుమారుడు ఏం అడిగాడు? 12వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం 12వ వచనం, 11వ వచనం నుండి చూద్దాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా, తండ్రి 2 సైనికులను పిలిచి, వీని కట్టేయండిరా, వీనిలో తేడా వచ్చిందిరా, వీనికి సైతాన్ని పట్టిందిరా, వీడిని తీసుకెళ్ళి భూత వైద్యం దగ్గర తీసుకెళ్ళండి. ఈ ఉపమానం చెప్పింది ఎవరు? ఈ స్టోరీ చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ఒక స్టోరీ చెప్పినాడంటే ఏమర్థమో తెలుసా అండి? తన హృదయంలో తన స్థానము, మనుషులకు ఎటువంటి స్థానం ఇచ్చాడో దాన్ని బయలుపరచడానికి ఉపమానాల ద్వారా, కథల ద్వారా ఆయన చెప్తూ ఉన్నాడు. చిన్న కుమారుడు ఏమడిగాడు? 12వ వచనం, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. చాలండి, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. అతడు అడిగింది ఎవడు? వారుని ఎందుకు చెప్పాడు? అడిగింది ఎవరండి? ఒకడే. ఒకడు అడిగితే మళ్ళీ పెద్దోనితో తేడా రాకూడదని చిన్నోనికి కూడా ఆస్తి ఇచ్చి వారికి ఆస్తి పంచిపెట్టాను. ఓకే, సరే. ఎక్కడైనా ఒక్క క్వశ్చన్ అన్న వేశాడా? ఎక్కడైనా ఒక్క విషయం అన్న చెప్పాడా? ఎందుకో తెలుసా? ఆస్తి ఆల్రెడీ ఏర్పాటు చేశాడు. కుమారుడు పక్కకు పోవడము అన్నదే బాధ తప్ప ఆస్తి తండ్రికి బాధ కాదండి, బాధ కాదు. ఆస్తి విషయం తండ్రికి పెద్ద విషయమే కాదు, కానీ కుమారుడు తనతో ఉండకుండా వెళ్ళాడు అన్నదే తప్ప ఆస్తులు, డబ్బులు ఇవన్నీ అస్సలు కాదు. కానీ అడిగిన వెంటనే ఇచ్చేసాడండి. దాంట్లో నష్టం ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది. వాడు భవిష్యత్తులో దెబ్బతింటాడు, వాడు భవిష్యత్తులో అన్నీ పోగొట్టుకుంటాడు.
ఏది ఏమైనప్పటికీ మాట్లాడకుండా తండ్రి ఇచ్చేశాడు. మాట్లాడకుండా ఇచ్చేశాడు. దేవుడు నీ కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. కానీ ఆ దేవుడు దేవుడుగా ఉండకుండా నీకు తండ్రి అయ్యాడు. తండ్రి అయ్యాడు. ఎందుకో తెలుసా అండి? నువ్వు అడిగితే తీసుకుపో, అడుగు తీసుకుపో, అడుగు తీసుకుపో. మధ్యలో ఏ అభ్యంతరం లేదు. నువ్వు మంచి కొడుకు తీసుకుంటావా, చెడు కొడుకు తీసుకుంటావా, దేవుని దగ్గర సంబంధమే లేదు. నువ్వు అడుక్కో, తీసుకో, అడుగు తీసుకో, అడుకోవద్దు, అడుగు తీసుకో. ఎందుకంటే అటువంటి యాక్సెస్ ఇవ్వబడింది. రక్షణకు అంత పవర్ ఉంది. నువ్వు ఈరోజు జీవించే క్రైస్తవ జీవితంలో ఎంత శక్తి ఉందంటే దేవుని దగ్గర అన్నీ నువ్వు లాక్కోవచ్చు. కుమారునిగా ఆయనవన్నీ నువ్వు తీసుకోవచ్చు. తెలుసుకొని అన్నిటిని తీసుకోవచ్చు. అది నువ్వు పొందిన రక్షణ యొక్క పవర్. సువార్త దేవుని శక్తి. సువార్త యేసుక్రీస్తు నీ కొరకు చేసినటువంటి వార్త. దేవుణ్ణి నీకు తండ్రిగా మార్చిన వార్త. దేవుణ్ణి సమస్తానికి నిన్ను వారసునిగా చేసిన వార్త. దేవుని సమస్తానికి నిన్ను వారసునిగా చేసినటువంటి వార్త, సువార్త. అది దేవుని శక్తి. ఎవరికి? నమ్మువానికి. ఎవ్రీ టైం దేవుడు కోరుకునేది ఏంటంటే నమ్మడం. దేవుడు కోరుకునేది ఏంటంటే ఫెయిత్. నీకు ఇవ్వబడింది యాక్సెస్, కానీ నువ్వు విశ్వాసంతో తీసుకోవడం నేర్చుకోవాలి. ఫెయిత్ అనేది నీకు ఇవ్వబడిన దాన్ని నువ్వు యాక్టివ్గా తీసుకునేటట్టుగా చేయడానికి ఫెయిత్ అవసరం. ప్రతిసారి అడిగితే ఏమంటాడో, నిన్ననే కదా హాలీవుడ్ సినిమా చూసింది, ఈరోజు అడిగితే ఏంది దాని కథ, హాలీవుడ్ సినిమా కథ ఏంది, రేపు బాలీవుడ్ సినిమా కూడా చూస్తావు నువ్వు, ఒకదాంతో పోయే రకం కాదు నువ్వు, 90 వేసి 180 వేయకుండా ఉంటావా నువ్వు, కొంచెం అని స్టార్ట్ చేస్తేవి పెంచుకుంటూ పోతివి. ఇటువంటివన్నీ కాదండి. నీ జీవితం నిజంగా మార్చబడాలంటే దేవుని నువ్వు తీసుకోవాలి. నీకు ఇవ్వబడిన యాక్సెస్ను యాక్టివ్గా వాడుకోవాలి. అప్పుడే నిజమైన దైవికమైన మార్పు నీ జీవితంలో చూస్తావు. లేకపోతే నువ్వు పడుతుంటావు, లేస్తుంటావు, నువ్వు అనుకుంటావు ఇంకా నా వల్ల కాదు, దేవుడు కూడా సహాయం చేసేటట్టు లేడని నువ్వు పన్న చోటే సెటిల్ అవుతావు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటావు. గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుంది, త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుందండి. అలానే నువ్వు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటావండి, అక్కడే ఉంటావు. ఇదే నా లోకం, ఇదే పరలోకం, దేవుడు ఇచ్చినదే నాకు ప్రాప్తము. నువ్వు ఆ స్టేటస్లో ఉండిపోతావు, ఆ వ్యాధిలో ఉండిపోతావు, ఆ వీక్నెస్లో ఉండిపోతావు, ఆ కరువులో ఉండిపోతావు. ఎందుకు? నీకు ఇవ్వబడిన యాక్సెస్లో యాక్టివ్గా నువ్వు చేసుకున్నందుకు. నీకు ఇవ్వబడినటువంటి వాటిని సులభంగా విశ్వాసంతో ఇవి నావి అని తీసుకునేటువంటి అలవాటు లేని కారణం చేత నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉండిపోతావు, ఎందులో ఉంటే అలా ఉండిపోతావు. నీ ప్రతి దాని కొరకు దేవుడు మార్గం ఏర్పాటు చేస్తున్నాడు. నీ ఆరోగ్యం కొరకు, నీ డబ్బు కొరకు, నీ బిజినెస్ కొరకు, నీ చదువు కొరకు, ఈ భూమి మీద నువ్వు తలగా ఉంచబడడం కొరకు, ఆస్తికర్త అవ్వడం కొరకు, ప్రతి దాని కొరకు ఆయన సమస్తాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. ఆయన నీకు కావాల్సినది ఇవ్వలేదు, ఆయన కలిగినది నీకు ఇచ్చి ఉన్నాడు. మళ్ళీ నీకు కావాల్సినది చెప్పి ఆయన ఇవ్వకపోతే నువ్వు ఫీల్ అయ్యి దేవుని నువ్వు ఇట్లా అపార్థం చేయొద్దు, అజ్ఞానంగా ఉండొద్దు. దేవుని ఏమైతే కలిగి ఉన్నాడో వాటిని తెచ్చుకుని వాటితో నీకు యాక్సెస్ ఇవ్వబడింది, వాటి తీసుకునేటువంటి అవకాశం నీకు ఇవ్వబడింది. విశ్వాసంతో వెళ్ళి వాటిని తీసుకో. ఈ భూమి మీద జయ జీవితం జీవించు, సమృద్ధి జీవితంతో ఉండు, సంతోష సమాధానాలతో ఉండు. నువ్వు పడిపోయే దాని గురించి ఆలోచించొద్దు, నీ కరువు గురించి నువ్వు ఆలోచించొద్దు. సమృద్ధి ఆయన నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకని నీ క్రైస్తవ జీవితంలో ఆయనవి తీసుకోవడం నేర్చుకోవాలి. నువ్వు రక్షింపబడింది, రక్షణ ఆయన ఇస్తే తీసుకున్నావా, లేకపోతే నువ్వు నీ అంతకు నువ్వే రక్షింపబడావా? చెప్పండి.
ఆ? మీరు హోటల్స్కి వెళ్తే అక్కడ రాసి ఉంటుంది, ఎక్కడైనా మనం స్టే అవుతున్నాం అనుకుందాం, అక్కడ రాసి ఉంటుంది ఇన్సైడ్ ఫుడ్ నాట్ అలౌడా, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడా. చెప్పాలి, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడా, ఇన్సైడ్ ఫుడ్ నాట్ అలౌడా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో నేను జొన్న రొట్టెనే తింటాను, బాక్స్లో జొన్న రొట్టె పెట్టుకొని వచ్చుకుంటాను, గోంగూర పప్పు తీసుకుంటాను, గోంగూర మటన్ తెచ్చుకుంటాను, మీరు మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది తినండి, నేను డబ్బా ఓపెన్ చేసి నాది తింటాను అని అన్నాం అనుకోండి, తిననిస్తారా? అసలే సూట్ వేసుకొని కోట్ వేసుకొని కళ్ళు మొత్తం మన ప్లేట్ వైపే పెట్టింటారండి. ఎందుకంటే ఇటువంటి ఎక్స్ట్రాలు మనం చేస్తామని బాగా తెలుసండి వాళ్ళకి. మన క్యారేజ్ మనం తెచ్చుకొని హోటల్లో తిని చక్కగా నేనేం తిన్నాను, వాటర్ తాగాను అని బయటకు వస్తాం. అందుకని హోటల్ వాళ్ళు కూడా తెలివిగా అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. అందరు ఇక్కడే ఉన్నారు లేదు, గుడ్ మార్నింగ్ మీ పక్కన వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ కాదని చెప్పండి, గుడ్ మార్నింగ్. మీ పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు నీ కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేశాడు, ఆయన నీ కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. అలా ఏర్పాటు చేసిన దాన్ని నువ్వు తీసుకోవడానికే నువ్వు ఈరోజు రక్షింపబడ్డావు. అలా మనుషులందరినీ నువ్వు రా, ఆయన నీ కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేశాడు, అదే సువార్త. వచ్చి ఆయన అవన్నీ తీసుకో. ఈ భూమి మీద నువ్వు పరలోక రాజ్య వారసులు ఎలా ఉంటారో, వారి కొరకు ఏర్పాటు చేయబడినది ఎలా ఉంటుందో తీసుకో. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన బయలుపరిచి ఉన్నాడు. ఆయన అందరూ చెప్పండి, ఆయన బయలుపరిచి ఉన్నాడు. ఎవరికి? ఏ జాతి అండి? ఏ కులం? ఏ దేశం? ఏ వర్గం? ఎవరికి బయలుపరిచాడు ఆయన? మనకు అన్న గుంపు ఏంటి? అందరూ చెప్పండి, రక్షింపబడిన గుంపు. యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ వస్త్రమును ధరించుకున్న గుంపు అంటే సంఘము. సంఘానికి దేవుడు ఏమిచ్చాడు? ఆయన ప్రేమతో ఏవైతే సిద్ధపరిచి ఉన్నాడో, ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్నాడు, దానిని తెలుసుకోవడానికి దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు. రక్షింపబడిన ప్రతి వ్యక్తి జీవితం మీద పరిశుద్ధాత్మని ప్రభావం ఉంది. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే, ఆ పరలోకం నీ కొరకు ఏమైతే సిద్ధపరిచిందో దాన్నన్నిటి గురించి నీకు ప్రత్యక్షపరుచున్నది. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా సమస్తమును చదువుదాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. తర్వాత ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అంటే దేవుని మర్మములు అంటే అర్థం ఏంటంటే, దేవునిలో నీకు ఏమైతే కనబడట్లేదో, మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీకు కనబడని దాన్ని, నీకు వినబడిన దాన్ని, వినబడని దాన్ని, నీకు అర్థం కాని దాన్ని దేవుని చిత్తం కాదులే అని వదిలేస్తావు. ఇది దేవుని ఏర్పాటు కాదులే అని వదిలేస్తావు. కనపడలేదు, వినపడలేదు, అర్థం కాలేదు. కనపడకపోతే, వినపడకపోతే, అర్థం కాకపోతే ఏం చేస్తాం మనం? ఇది దేవుని చిత్తం కాదని పక్కన పెడతామండి. కానీ అర్థం చేసుకోవడానికి, కనపడడానికి, వినపడడానికి దేవుడు తన ఆత్మను నీకు ఇచ్చి ఉన్నాడు. నీ కొరకు సిద్ధపరిచిన దానిని నువ్వు యాక్సెస్ చేసి యాక్టివేషన్లోకి తెచ్చుకొని నువ్వు శక్తివంతంగా వాటన్నిటినీ అనుభవించినట్లు దేవుడు తన ఆత్మను నీకు ఇచ్చి ఉన్నాడు. ఆత్మనిచ్చి ఉన్నాడు. అబ్బా,
ఈ ఆత్మ అంటేనే పెద్ద కష్టం అబ్బా, చాలా కష్టం. ఈరోజు నీకు గుడ్ న్యూస్ చెప్తానండి. చెప్పాలా వద్దా? కరెక్ట్ ఎగ్జామ్స్ అప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు సంవత్సరం అంతా ఏం చేస్తారో తెలియదు, కానీ కరెక్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక నెల రోజుల ముందర అప్పుడు బుక్ ముందుకు వేస్తారండి. బుక్ ముందు వేసుకునేసరికి ఏమైనా అర్థమవుతుందా? ఆ బుక్ ఇంత ఉంటుంది. ఇంత బుక్ను నెల రోజుల లోపల కంప్లీట్ చేసే పని అయితే అకాడమిక్ ఇయర్ ఉండదు, అకాడమిక్ మంతే ఉంటుంది. అవునా కదా? అకాడమిక్ ఇయర్ అని పెట్టరు, అకాడమిక్ మంత్ అని పెడతారు. కానీ కొంతమంది స్టూడెంట్స్కి అకాడమిక్ మంతే ఉంటుందండి. కరెక్టు అప్పుడు తాగిన మందు దిగిపోతే నేను ఇంత చేశానా, నిద్ర మత్తు తొలగిపోయిన తర్వాత నిద్రలో కలవరిచ్చానా అన్నట్టుగా ఆ మత్తు తగ్గిన తర్వాత సోమరితనము, లేకపోతే చూద్దాంలే, ఫైనల్ ఎగ్జామ్స్ చూసుకుందాంలే అన్న మత్తు తగ్గిన తర్వాత ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫియర్లో, ఆ భయంలో ఇప్పుడు ముందరేసుకుంటే ఏమీ అర్థం కాదండి, ఏమీ తెలీదు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడన్నా, రక్షణ ఆనందం అన్నా, దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదం అన్నా, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు అలా జీవించడం అన్నా నీ దృష్టిలో చాలా కష్టమైన పని అనుకుంటావు. ఎందుకంటే అది నీ క్యారెక్టర్ను బట్టి డిసైడ్ చేసి, అది ఆల్రెడీ నీకు ఇవ్వబడినది. రెండవది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దాన్ని బోధించడానికి, దాన్ని నీకు ప్రత్యక్షపరచడానికి, దాన్ని నువ్వు స్వతంత్రించుకునేటట్టు చేయడానికి పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడ్డాడు. నువ్వు కష్టపడితే ఈ అనుభవంలోకి రావు, నువ్వు విశ్వాసం ఉంటే ఈ అనుభవంలోకి వస్తావు. మేము పక్క వాళ్ళు చెప్పండి, ఆల్రెడీ ఉన్న కష్టాల్లో ఇంకా కష్టపడితే పరిశుద్ధాత్ముడు వస్తాడు. కాదు, అసలు నీవు రక్షింపబడినటువంటి నిన్ను రక్షణలోకి నడిపించిందే పరిశుద్ధాత్ముడు. ఎందుకు రక్షణలోకి నడిపించాడో తెలుసా? నీకు పరలోకం నుంచి ఇవ్వబడిన సమస్తాన్ని నీకు బోధించి అర్థమయ్యేటట్టు చేసి, నీ కళ్ళకు కనపడేటట్టు చేసి, నీ హృదయానికి అర్థమయ్యేటట్టు చేసి, నీ జీవితంలోకి అవి యాక్టివ్గా వచ్చేటట్టుగా చేయడం కొరకు పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ ఉన్నాడు. నువ్వు విశ్వాసముతో నమ్మాలి, అంతే. విశ్వాసంతో, క్రీస్తు నీ హృదయంలో విశ్వాసంతో ఉన్నాడని నమ్మాలి. విశ్వాసం లేకపోతే నీకు ఇవ్వబడిన యాక్సెస్, నీకు దేవుని నుంచి ఏమైతే ఇవ్వబడ్డాయో దాన్ని నువ్వు అనుభవించలేవు. ఈరోజు నీ స్ట్రగుల్, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు పడుతున్న స్ట్రగులే అది. దుఃఖపడతావు, భయపడతావు, ఒక నొప్పిని, ఒక బలహీనతను గురించిన సిమ్టమ్స్ నువ్వు అనుభవిస్తావు. ఇంకా వాటిలోనే కొనసాగుతుంటావు, ప్రార్థన చేస్తావు, అడుగుతావు దేవుని, ప్రభా నన్ను చూస్తావు, ప్లీజ్ ప్రభా, కథ. మళ్ళీ కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసింటాయి. వస్తా ప్రభా, 3 సిగ్నల్స్ వచ్చినాయి ప్రభా, నాకెప్పుడు సిగ్నల్ వస్తుందో నీ దగ్గర నుంచి నాకు తెలియదు ప్రభా అని కిచెన్లోకి పోయే వాళ్ళు కిచెన్లోకి పోతారు, డ్యూటీకి పోయే వాళ్ళు డ్యూటీకి పోతారు. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? 24 గంటలు ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన గదిలో కూర్చోమని కాదు. ఎస్, కొన్ని సీజన్స్ ఉంటాయి, ప్రత్యేకంగా నువ్వు దేవునితో సమయం గడిపే సీజన్స్ ఉంటాయి. ఎస్, అది మంచిది. కానీ నీ బ్రతుకాలం అంతా నువ్వేం పని చేయకుండా, ఏ బిజినెస్ చేయకుండా, ఏ చదువు చదవకుండా ఇంట్లో 24 గంటలు నేను 4 గోడల మధ్యలోనే ఉంటాను, దాన్ని ఎడతెగక ప్రార్థన చేయడం కాదు. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏ పరిస్థితిలో దేవుని దగ్గరికి వెళ్తావో, దేవుని యొద్ద నుంచి నువ్వు ఏం తెచ్చుకుంటావో అంతవరకు వేచి ఉండు. దేవునివి నువ్వు జీవితంలో నువ్వు చూసేంత వరకు, నింపబడేంత వరకు వేచి ఉండవు. మళ్ళీ నీ పనికి వెళ్ళినా సరే, ప్రభా నీవు నాకు కావాలి ప్రభా, నీ సామర్థ్యం, నీ శక్తి ఇక్కడ నాకు సరిపోవట్లేదు ప్రభా, నీ సామర్థ్యం నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి. మనం నీ సమస్తముతో నింపబడి ఇక్కడ నేను అద్భుతాలు చూడాలి ప్రభా. నన్ను ఇంతవరకు చూసిన వారు షాక్ అయిపోవాలి ప్రభా.
నీ సాక్షిగా నేను ఉంటాను. అపొస్తలుల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఎవరికి సాక్షులం? ఎవరికి సాక్షులం? క్రీస్తుకు సాక్షులం. క్రీస్తుకు సాక్షులం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? క్రీస్తుకు సాక్షులం అంటే అన్నీ మానేసి, కుటుంబాన్ని కూడా వదిలేసి, పెళ్ళైతే పిల్లలు పుడితే నీ కర్మ, ఏం చేద్దాం, పెళ్ళికి ముందరనే పిలిచింటే పెళ్ళి చేసుకోకపోయేవాడిని, ఇప్పుడు పెళ్ళైన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది, నీ కర్మకు నిన్ను వదిలేస్తున్నాను, నీ పిల్లలను నీ కర్మకు వదిలేస్తున్నాను, నేనైతే దేవుని కొరకు జీవించాలని నేను పోతున్నాను. అది కాదండి సాక్ష్య జీవితం. సాక్ష్య జీవితం అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకం నుంచి అనుగ్రహించబడిన క్రీస్తు, ఆ క్రీస్తు ఏమైతే ఉన్నాడో, ఏమైతే చేశాడో, ఏమైతే చేయగలడో వాటన్నిటితో నింపబడిన జీవితమే సాక్ష్య జీవితం. ఆ నింపబడిన దానితో ఈ భూమి మీద నువ్వు అనుదినము జీవించడం అన్నది సాక్ష్య జీవితం. ఉట్టిగా నోటి మాటతో యేసు ప్రభువు నమ్మండి లేకపోతే నరకానికి పోతారు, నరకము మనకు కాదు, సైతాన్ కొరకు, ఎందుకు మనము యేసు ప్రభువు నమ్మండి, ప్లీజ్ ప్లీజ్ బాబు, ప్లీజ్ 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 అక్క, ప్లీజ్ చెల్లెమ్మ ప్లీజ్. మంచిదే చెప్పాలి, కానీ సాక్ష్య జీవితం అంటే క్రీస్తుకు సాక్షులంగా ఉండడం అంటే అందుకొరకు పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చాడు, ఆయన శక్తినిచ్చాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రతి చోట యేసు క్రీస్తు ఎలా జయిస్తూ ముందుకెళ్ళాడో అలా నువ్వు ప్రతి చోట జయిస్తూ వెళ్ళాలి. అది సాక్ష్య జీవితం. అది సాక్ష్య జీవితం. అటువంటి సాక్ష్య జీవితము దేవుడు నీ జీవితంలో సాధ్యపరిచి ఉన్నాడు. అటువంటి సామర్థ్యం కలిగిన జీవితం, శక్తి కలిగిన జీవితం. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అడిగిన దానికంటే వాళ్ళు కూడా గట్టిగా కేకలేసి చెప్పాలి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, కేకలేయడానికి చేత కాకపోతే ఎరుకోగడలు గోడల్లాగా ఉంటాయి, కూలవు. దేవుడు నీ కేకలతో పనిచేసేవాడుగా ఉన్నాడు. దేవుడు నీ ఆరాధనతో పనిచేసేవాడుగా ఉన్నాడు. దేవుడిని విశ్వాసంతో పనిచేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అడిగిన దానికంటే గట్టిగా అడిగిన దానికంటే ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు డౌట్ వచ్చిందండి. ఎరికో గోడలు చుట్టూ మాట్లాడకుండా మౌనంగా దేవుడు తిప్పాడు. ఆ గోడల చుట్టూ మౌనంగా తిరిగారండి. ఎన్ని రోజులు? ఏదోలండి, ఒక రోజు కంటే ఎక్కువ రోజులు. ఎందుకు తిప్పాడు? మొదటి రోజే కేకలైనా అని అనొచ్చు కదండి. దేవునికి తెలీదా కేకలు వేస్తే అవి పడిపోతాయని? ప్రాసెస్ ఆయనే పెట్టాడు, ఆ ఫార్ములా ఆయనే పెట్టాడు, ఆ ప్రాజెక్ట్ ఆయనే పెట్టాడు. మరి ఎందుకు తిప్పాడు గోడల చుట్టూ? మీ పక్క వాళ్ళని చూడండి, చూసి ఏమనకండి, చూసి నా వైపు చూడండి. తమరి మహాత్యమే అనండి, తమరి మహాత్యమే. ఎందుకంటే ఒకటో రోజు గోడల చుట్టూ తిరుగుతుంటే, అమ్మ ఈ గోడలను దాటి ఎరుకో పట్టణాన్ని మన వల్ల అవుతుందా? అసలు దేవుడు మనల్ని ఇరికించడానికి తీసుకొచ్చాడా, ముంచడానికి తీసుకొచ్చాడా? ఏంది కర్మ మనకు? అనవసరంగా సైన్యంలో చేరాము, ఇప్పుడు మనకి ఇదంతా అవసరమా? ఈ గోడలాగా ఉంది. ఏదో గోడ అంటే పిట్టగోడ అనుకున్నాను, ఏదో గోడ అంటే ఇటుక గోడ అనుకున్నాము. ఇంత పెద్ద గోడనా? ఎరుకో వాల్స్ అంటే ఏదో వాల్ అనుకుని మా కాంపౌండ్ వాల్ అనుకున్నాను నేను. అమ్మ ఇంత పెద్దగా. ఒకటే రోజు ఫీలింగ్ అనమాట, ఒకరోజు ఫీలింగ్. కానీ ఆయన ఎరికో పట్టణాన్ని స్వాధీనపరచడానికి తీసుకొని వచ్చాడు. ఒకటో రోజు గోడల గురించి ఆలోచించుండొచ్చు, రెండో రోజు గోడల యొక్క సామర్థ్యం గురించి ఆలోచించుండొచ్చు, మూడవ రోజు
ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను నేను? అసలు ఎరికో గోడల గురించి ఏంటి నేను ఆలోచించేది? దాని లోపల ఉన్న ఎరికో పట్టణం కదా దేవుడు నన్ను స్వాధీనపరుస్తానండి. ఆయన గోడలను కూలుస్తాడో, మమ్మల్ని లేపు తీసుకెళ్ళి పట్టణంలో పెడతాడో. నా దేవుడు సర్వశక్తిమంతుడు, బలవంతుడు, ఆశ్చర్యకరుడు. మైండ్ సెట్ మార్చడానికి తిప్పుతున్నాడు. హల్లెలూయా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ప్రార్థన చేస్తావు ఏం జరగదు. ఏం ప్రభా, ఇంకా బీపీ నార్మల్ అవ్వలేదు ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా. బీపీ ప్రార్థన చేసే కొద్దీ పెరుగుతుందండి, బీపీ పెరుగుతుంది. మనం ఏం నమ్ముతాం తెలుసా? దేవుడు బీపీ నార్మల్ చేస్తాడు. ఇంకా నేను బైబిల్ చదివాను, 10 అధ్యాయాలు చదివాను, 20 అధ్యాయాలు చదివాను, బీపీ సబ్బని నార్మల్కి వస్తుంది. బీపీ 200/200 ఉంటుందండి. చదవకముందు ఏంటి ప్రభా ఇంత విపరీతమా ప్రభా, తగ్గుతుంది అనుకుంటే ఏంది ప్రభా ఇంత పెరిగింది ప్రభా, జ్వరం తగ్గుతుందని ప్రార్థన చేయడం మొదలు పెడితే ఒళ్ళు కాలిపోతుంది ప్రభా, నా పక్కన నా మీద కనుక ఎగ్గు పగలగొట్టేస్తే ఆమ్లెట్ అయిపోతుంది ప్రభా, ఏంది ప్రభా ప్రార్థన చేసేటప్పుడు చిన్న ఘోరంత వెచ్చదనం ఉండేది, ప్రేయర్ చేయడం మొదలు పెట్టేసరికి, బైబిల్ చదవడం మొదలు పెట్టేసరికి ఇంత విపరీతంగా బాడీ కాలిపోతుంది ప్రభా, నా భార్య చూసిందంటే నా వీపును పెన్నంలాగా వాడేస్తుంది ప్రభా. అసలే పొదుపు కార్యక్రమాలు చేయాల్సిన రోజులు, గ్యాస్తో సంబంధం లేదు, డీజిల్ పెట్రోల్తో సంబంధం లేదు అనుకోమా? అటువంటి అనుభవం రాలేదా? అసలు మీరు ప్రార్థన చేసింటే కదా వచ్చేది. దేవుడు ఎందుకు ఎరికో గోడల చుట్టూ తిప్పాడు? అసలు ఎరికో గోడలు దేవుడు కూల్చలేదు. దేవుడు ఎరికో గోడలు కూల్చడానికి దేవుడు తీసుకురాలేదు. ఒకవేళ దేవుడే కూల్చే పని అయితే వీళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు, ముందరనే కూల్చిపడేస్తాడు. కానీ దేవుని మాట యొక్క శక్తి, ఆ ప్రభావము నమ్మి యాక్టివేట్ చేసుకొని ఎరికో గోడలు కూల్చాలి. దేవుడు తన ప్రజలకు దాన్ని, తన మాటలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని యాక్టివేట్ చేసుకొని జయించడానికి నేర్పిస్తున్నాడు. తిరిగారు, ఒకరోజు తిరిగారు, 2 రోజులు తిరిగారు, 3 రోజులు తిరిగారు. మొదటి ఉన్న రోజు ఉన్న వాళ్ళ థాట్ ప్రాసెస్ రోజులు గడిచే కొద్దీ మారిపోతుంది. నువ్వేమనుకుంటావు అంటే డిలే అనుకుంటావు. డిలే కాదు, నీ థాట్ ప్రాసెస్ మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. నువ్వు దేంతో యాక్సెస్ చేయబడ్డావో దాన్ని యాక్టివ్ చేసుకోవడానికి నీ విశ్వాసం మారాలి. దేవుడు బలహీనుడు కాదు, దేవుడు బలవంతుడు. నువ్వు కూడా బలహీనురాలు కాదు, నువ్వు కూడా శక్తిమంతురాలువు. ఎంత శక్తి అంటే దేవుడు ఎంత కలిగి ఉన్నాడో అంతటితో సమానమైన వ్యక్తివి.